హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్కి సింగిల్ పాదంతో చిన్న మెషిన్ యూజ్ చేసుకుని ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, కింద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, టాప్ స్టిచ్ అనేది వేసుకుని క్లాత్ని ఒకసారి స్ట్రెచ్ చేయండి. ఎందుకంటే మగ్గం వర్క్ చేసినప్పుడు క్లాత్ అనేది కొంచెం ముడుచుకుపోతూ ఉంటుంది. సో అందుకని స్ట్రెచ్ చేస్తూ వేసుకుంటూ రావాలి. సో మనం ఎప్పుడైతే మగ్గం వర్క్ బ్లౌజ్ని ఫినిషింగ్ రావాలి అని స్టిచ్ చేయాలనుకుంటామో మనం మోటార్ని తీసేయాలి. ఒకవేళ మీ మెషిన్కి మోటార్ ఉంటే కనుక మోటార్ తీసేయండి. హ్యాండ్ కంట్రోల్లో మాత్రమే ఉండాలి. వీల్ అలాగే మన పాదం కూడా మంచి హ్యాండ్ కంట్రోల్లో ఉంటే మనకి నీట్గా వస్తుంది. అండ్ చేతులు మనకి నీడిల్లో ఇన్సర్ట్ అయ్యే అంత ప్రాబ్లం అనేది మనకి రాకుండా ఉంటుందన్నమాట. అలాగే కింద ఒక పేపర్ అనేది పెట్టండి. సో పాదం కింద ఎక్కడైతే పాదం ఉందో దాని కింద పేపర్ పెట్టి ఎడ్జ్లో ఎక్కడైతే కరెక్ట్గా మీ వర్క్ ఉందో ఆ వర్క్ పక్క నుంచి పాదం లేపుకుంటూ పాదం పైకి లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేను స్పీడ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అంత స్పీడ్ కనిపిస్తుంది, కానీ చాలా స్లోగా కుట్టాలి. సో స్లోగా పాదం పైకి ఎత్తుతూ కుట్టుకుంటూ ఉండాలి. అక్కడక్కడ కొన్ని చోట్ల పాదం అనేది జరుగుతూ ఉంటుంది, స్టిచ్ అనేది కొంచెం దూరంగా పడుతూ ఉంటుంది. సో అలా పడుతున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. సో కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సెకండ్ స్టిచ్ వేసినప్పుడు ఇవన్నీ మనం కవర్ చేయొచ్చు అనమాట. ఓకే, సెకండ్ స్టిచ్ వేసినప్పుడు ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఇదే అండి. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అది జరగడం వల్ల నాయిస్ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటూనే ఉంటుంది. సో అందుకే నేను ఈ సౌండ్ వల్ల వీడియోస్ చేయాలన్న చిరాకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు పైనుంచి ఇంకొక టాప్ స్టిచ్ అనేది ఎక్కడైతే మనకి ఎడ్జ్లో పడకుండా మిగిలిపోయిందో ఇప్పుడు ఆ ఎడ్జ్ని కవర్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో కొంచెంగా పాదం పైకి లేపాలి. యాక్చువల్గా వీడియోలో మీకు పాదం లిఫ్ట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు, కానీ వెనకాల పాదం పట్టుకుంటూ హ్యాండ్ని ఆ టేబుల్ మీద అదిమి పెడుతూ టైట్గా అదిమి పెడుతూ జరుపుకుంటూ వెళ్ళాలి. మీ బలాన్నంతా మీ హ్యాండ్లో ఉంచి అదిమి పట్టుకుని వేయాలి. అంటే కొంచెం గట్టిగా టైట్గా హోల్డ్ చేసి పట్టుకుని వేయాలి. అలా వేస్తే కింద క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. సో చూసారుగా, ఫైనల్గా ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి స్ట్రెచ్ చేసి స్ట్రైట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.